అకాల వర్షంతో నష్టపోయిన వరి పంట పొలాలను గన్పూర్ మండల వ్యవసాయ శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. గత 4 రోజులుగా అకాల వర్షాల వల్ల వరి పంట పొలాలు తీవ్ర స్థాయిలో నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా నీట మునిగిన మరియు నేల కొరిగిన పంట పొలాలను గణపురం మండల వ్యవసాయ అధికారులు ఐలయ్య అలాగే ఏఈఓ మోనిక పరిశీలించారు. మండలంలోని నగరంపల్లి, సీతారాంపూర్, అప్పయ్యపల్లి అదేవిధంగా మోరంచ శివారు ప్రాంతమంతా కూడా నీట మునిగిన పంట పొలాలతో వరి ధాన్యం పాడవడం వలన రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో మొన్నటి వరకు వేసిన మిర్చి పంటలో ఉన్న నష్టంలో నుండి తేరుకోక ముందుకే గత 2-3 రోజుల నుంచి వెళ్ళి కురుస్తున్న వర్షాలకు ఇటు మోరంచ పరిసర ప్రాంతాలు, ఇటు నగరంపల్లి గ్రామాల రాలమాటు ఈ పొలాలు పూర్తిగా నేలమట్టమై కనీసం పంట కోయలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి రైతులు పూర్తిగా పెద్ద మొత్తంలో నష్టపోయారు. కాబట్టి ఈ రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని అందరం కలిసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల వరి పంట మొత్తం నీట మునిగి నేల కొరకడం వల్ల నష్టపోవడం జరుగుతుందన్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టి తునాల ద్వారా వ్యవసాయం చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని రైతులు కోరారు. నా పేరు రమేష్, మా జయశంకర్, మా సీతారాంపూర్, గన్పూర్ మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. అకాల వర్షాలకు వరి మొత్తం దెబ్బతిని మొలకెత్తడం జరిగింది. ఈ పంటను పరిశీలించడానికి ఏఓ గారు వచ్చి చూడడం జరిగింది. ఈ నష్టపోయినటువంటి పంటకు మన గవర్నమెంట్ స్పందించి మాకు ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం ఇవ్వగలరని కోరుచున్నాం. నా పేరు సయ్యద్ జాఫర్, మాది జయశంకర్, భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం, సీతారాంపురం గ్రామం. నేను ఒక 8 ఎకరాల్లో వరి పంట వేశాను. అది వారం రోజుల్లో కురుస్తున్నటువంటి అకాల వర్షంతో వరి పైరు మొత్తం నేల కొరగడం జరిగింది. వరి పైరు నేల కొరిగి మొత్తం మొలకలు రావడం జరిగింది. నేను పండించిన పంట అంతా మొలక ఎత్తి మొత్తం మొలకకొచ్చి వరి పైరు మొత్తం పాడైపోయింది. నా వరి పైరు అంతా పాడైపోయిందని చెప్పి నేను ప్రభుత్వ అధికారులకు చెప్పడం జరిగింది. ఏఈఓ గారు వచ్చి నా పంటను చూసి నష్టం జరిగిందని వాళ్ళు కూడా చూడడం జరిగింది, పరిశీలించారు వారు కూడా పంటను. కాబట్టి ప్రభుత్వం నాలాంటి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను.